బోనస్ రాలేదని చెప్పేసి అంటే బ్యాంక్. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని సిఎస్ తేజ సెంటర్ వద్ద ఏర్పాటు చేయనున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ శాల్వాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముయ్యాల ప్రవీణ్, యువ నాయకులు నెలవల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణరత్నకజనయముదింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. రామారావు గారికి సినిమా అవకాశాలు వచ్చినా ఆయనకి సరిపడా సంపాదించుకున్న అవన్నీ వదిలేసి ప్రజల సమస్యల కోసం ప్రజలకి సేవ చేయడానికి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ప్రజల్లో మమేకమవుతూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లోనే ముఖ్యమంత్రిగా అయ్యిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు మహిళలు స్వతంత్రంగా బతకడానికి ఆస్తిలో సమాన హక్కుని వాళ్ళకి ఇచ్చి, అలాగే 2 రూపాయల బియ్యం అని చాలా వరకు రాష్ట్ర ప్రజలకి కూడు గుడ్డ గూడు అని నినాదం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తూ ఎన్నో సేవలు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజల కోసం పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బాపట్ల జిల్లా ఆధార్ కార్డుల నమోదు